ఆధోని వైసీపీలో జగన్ 2.0 సెగ. కార్యకర్తలకు ఫుల్ పవర్స్ అంటూ సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. 2029 టార్గెట్ నేను ఒక సైనికుడినే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన మనోజ్ రెడ్డి. కొందరు మనోజ్ రెడ్డి ఆదోనిలో ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారని. మనోజ్ రెడ్డి ఆదోనిలో ఉంటే ఏమీ లేకుంటే ఏమీ, నాకు తెలియకుండా మనోజ్ ఎందరికో ఏమేమో సేవలు సహాయాలు చేస్తున్నాడని, పార్టీకి మనోజ్ అవసరమున్నప్పుడల్లా ఆయన ఆదోనిలోనే ఉంటున్నారని, కార్యకర్తల కోసం 24 గంటలు నేను నా ఇంట్లోనే అందుబాటులో ఉన్నానని సాయి ప్రసాద్ రెడ్డి విమర్శకులపై ఘాటుగా గర్జించారు. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేని ఉత్సాహం నెలకొంది. మంగళవారం స్థానిక ద్వారకా లాడ్జ్లో జరిగిన సంస్థాగత సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు యువనేత మనోజ్ రెడ్డి కార్యకర్తల్లో కొత్త రక్తాన్నెక్కించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు దక్కబోయే ప్రాధాన్యత గురించి సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మీరు నిలబడితే వైసీపీని ఓడించే మొనగాడు లేడంటూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి గర్జించారు. గతంలో అభివృద్ధి చేసినా స్థానికేతరుడి చేతిలో ఓడిపోవడం వెనుక ఉన్న బాధను వ్యక్తపరుస్తూనే భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సాయి ప్రసాద్ రెడ్డి ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు. గతంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిన పాలనలో కార్యకర్తలకు పనులు చేసుకునే అవకాశం లభించలేదు. కానీ రాబోయే జగన్ 2.0లో కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుంది అని హామీ ఇచ్చారు. సైనికుడిలా పనిచేస్తా మనోజ్ రెడ్డి శపథం. యువనేత మనోజ్ రెడ్డి తన ప్రసంగంతో కార్యకర్తలను ఉర్రూల తొలగించారు. నేను కూడా మీలాగే ఒక సాధారణ సైనికుడిలా క్షేత్రస్థాయిలో తిరుగుతాను. మనమంతా కలిసికట్టుగా పనిచేసి 2029లో సాయి ప్రసాద్ రెడ్డి గారిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు. ఆయన మాటలు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాయి. కూటమి వైఫల్యాలపై పోరాటం. జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. బాధితులకు అండగా ఉండటానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆదోని కర్నూలు జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు ఆదోని అవుతుంది. ఆల్ఫా జిల్లా ప్రకారం ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఆ పక్క నాయకులంతా భ్రష్టు పెట్టారు కూడా అర్థమవుతుంది. పిల్లలకు తెచ్చిపోతుంది. ఇంకా ఆదోని కాదు, వాళ్ళు చేసేటువంటి ఈ కార్యాలన్నీ మాకు కర్నూలు దాంట్లో కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సీట్ ఆదోని అవుతుంది. భయమే లేదు. ఇందాక మామ చెప్పినాడు, మొత్తం ఇంతవరకు న్యాయం జరగలేదని బాధపడేటువంటి కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం. నాయకులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలాగో పెద్దలు మాట్లాడతారు కాబట్టి నేను కేవలం 2 మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పార్టీ కోసం అంటే 2019 నుంచి 20 వరకు ఎన్నో ఇబ్బందులు, అంటే ఇబ్బందులు కాదు కానీ నా నుంచి తెలుసో తెలియకో మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పడుతుండొచ్చు అని నాకు తెలియదు. కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా 2029 ఎలక్షన్లో నాన్నగారి గెలుపు కోసం, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మా కార్యకర్తల్లో ఒకటిగా ఏదైతే ఉందో వాళ్ళతో కలిసి పనిచేస్తానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. గతంలో 2004 ముందు నాన్న ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు విలేజ్ల వారీగా, వార్డుల వారీగా ఎక్కడైతే పోయి గ్రూప్ ని గ్యాదర్ చేసినారో ఇప్పటి కూడా ఈ 2029 ఎలక్షన్లకు కూడా నేను అదే విధంగా విలేజ్ల నుంచి, వార్డు నుంచి, ప్రతి ఒక్క గల్లీ నుంచి మా నాయకులతో కలిసి పనిచేసి, అంటే 0 నుంచే మొదలు పెడతాం మీలాగా కార్యకర్త లాగానే నేను తెలియజేయాలనుకుని మరొకసారి తెలియజేస్తాను. అదేవిధంగా 2029 బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు చెప్పడు. ఇవన్నీ కూడా మనవాడు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. మెడికల్ కాలేజ్ ఎట్లా ఆడిది, బైపాస్ రోడ్ ఎట్లా ఆడిది, డిగ్రీ కాలేజ్ ఎట్లా ఆడిది, పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టాము, రావుజేలా డెవలప్మెంట్ చేశాము, ఉర్దూ కాలేజ్ మైనార్టీలు కట్టించాము, హాస్పిటల్ నాడు కింద బాగా అయిపోయినాయి, స్కూళ్లు బాగా అయిపోయినాయి, స్కీమ్లన్నీ అందించాము. ఏదున్నా కూడా మళ్ళా
రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనమే కంప్లీట్ చేశాము. ఐటీఐ కాలేజ్ వాళ్ళు కట్టించినా కూడా మనం ఓపెన్ చేయలేకపోయినా, ఇప్పుడు 2 ఏళ్ళు లేదు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం గడపగడం తిరిగినాము, ఇంటింటి తిరిగినాము. ఆ రోజు ఏమన్నారు అందరు ప్రజలంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచాం అంటే తెలుగుదేశం వాళ్ళు అది చెప్పిస్తే అదే తెలుగుదేశం వాళ్ళ అభిమానం ఉండడం ఏమంటా అంటే కరెంట్ ఛార్జీలు పెంచాము జగన్మోహన్ రెడ్డి. కాయగూరల రేటు పెరిగినప్పుడు నూనె రేటు పెరిగి ఈ పద్ధతి తగ్గినాయా? చంద్రబాబు నాయుడు వస్తే నూనె రేట్లు తగ్గినాయా? కాయగూరల రేటు తగ్గినాయా? 15,500 కోట్లు బరువు వేస్తే మన మీద ప్రజల మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఏ ఒక్కడైనా కానీ విమర్శలు చేస్తే ఎవరైనా ఉన్నాడా? ఎక్కడ కూడా దాని గురించే మాట్లాడు. ఏమంటే ఏం స్కీములు ఇస్తున్నాడా? ఉచితంగా బస్సు అంటే అది ఏదో కండిషన్లు పెట్టి అది చేశా. ఇక సిలిండర్లు అంటే కనపడకూడదాయా? ఎవరు చేశారు అభివృద్ధి? ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎక్కడైనా అభివృద్ధి ఆదంలో అయ్యింది అనేది కూడా అడగండి. ఎవరో కొంతమంది మీడియాలో పెడతా ఉంటారు, మనోజ్ రెడ్డి ఏదో సంపాదించుకొని గంట కట్టుకుని పోయాడు. ఏం గంట కట్టేది ఎవడు ఇచ్చినాడు మనకి? ఎవరైనా కానీ ₹1 మనకి ఇచ్చినా, ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ కూడా మనం బెదిరించినా, ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా అన్యాయంగా సంపాదించినా, ఏదైనా మా నాయకులు ఏదైనా కూడా అన్యాయం చేసినా, ఏదైనా ఉన్నా నా దగ్గర రాండి అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం. అదే చెప్పినారు కదా మన జీవన్ గారు, గడప దాటేలో నిజాలు గడప దాటే లోపల అబద్ధాలు ఊరు చుడతాయంట. అది నిజమే కదా, జరిగిండేది అదే మనకు జరిగిండేది. కబ్జా కబ్జా కబ్జా. ఏడ కబ్జా జరిగింది? ఎవరు జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? రాండి అంటే రాలేమంతే. ఎవరు మన వాళ్ళు ఎవరు పార్టీ కార్యకర్త ఎవరికి అన్యాయం చేశారు? మన నాయకులు ఎవరికైనా అన్యాయం చేశారా? ఏమన్నా నేను గాని మనోజ్ గాని ఎక్కడైనా అన్యాయం ఎవరికైనా డబ్బుకు వసూలు చేసినామా? ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇప్పుడు వాళ్ళక నాకు సనాతన ఏదైనా పెట్టింది విజయవాడ, నేను నాకు ఖర్చులు గేయాలని చెప్పేసి అడిగినామా? లేకపోతే మన పార్టీ మీటింగ్లు ఏమైనా పెడితే మనం డబ్బులు అడిగినామా? ఎవరైనా ₹1 కానీ ఎక్కడైనా కానీ మనం ఆలోచన చేశామా? ఏదన్నా మా కష్టమేమో మాకి, ఏదన్నా నేను ఒక లీడర్ గా అందరినీ సహకారం ఇచ్చే బాధ్యత నాది. ఎన్ని కష్టాలు ఉన్నా నా యాశ్రమకులుగా చేయాలని, అంతేగాని దాని నుంచి ఏదో గొప్పగా మనము చేశామనేది ఎక్కడ కూడా లేదు. అయినా ప్రచారం బాగా చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు చేశాం, ఉరుకుందా అప్పుడు ఉరుకున్న మనలో ఉంది కాబట్టి కవుతాను. తర్వాత ప్రజాపథంలో తిరిగినప్పుడు పెద్దప్పుడు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశాము. ఇక్కడ కూడా వాళ్ళు శాంక్షన్ చేసిన తెలుగుదేశం శాంక్ అంటే భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నడుస్తా ఉండేది. ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయంలో కూడా పైప్ లైన్లు వేసి లాస్ట్ లో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు శాంక్షన్ చేశారు. కానీ డబ్బు రిలీజ్ చేయకపోతే మన రాజశేఖర్ గారు డబ్బు రిలీజ్ చేయించి మనం ఈ ట్యాంక్ కూడా పూర్తి చేసి అంత తాగేదాన్ని నీళ్ళు అందించే పరిస్థితులు చేశాం. ఆ రోజులో బైపాస్ రోడ్లు చేశాం. ఆ రోజులో ఎంతైతే చేయగలిగినామో అంత చేశాం. ఆ రోజుల్లో ఇదే పరిస్థితి జరిగిండేది. అభివృద్ధి ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే మున్సిపాలిటీ 41 సీట్లు వచ్చినాయో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 41 వార్డులో మనం గెలిచాంలే అనేది అనుకున్నా కూడా అయినా ఓటమి పాలైనామంటే మన వాళ్ళలో సరిగా పనిచేయలేని పరిస్థితుల్లో ఓటమి పాలైనామనేది. లేకపోతే మరి సాక్ ఏం చెప్తారంటే మన చిరంజీవి పార్టీ పెట్టాడు కాబట్టి మళ్ళీ మైనార్టీ ఓట్లు పోయినాయి కాబట్టి అని పోతే అనుకుంటాం. ఆ రోజులో ఈ రోజు అభివృద్ధితో పాటు మరి తక్కువ అభివృద్ధి చేశామా? జగన్మోహన్ రెడ్డి మనకి తక్కువ చేసినాడు. ఆదానికి అభివృద్ధి లేదు చాలా మంది అరుస్తా ఉంటారు. మన పార్టీ బలంగా ఉంటారని చెప్పేసి ఆలోచన అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ ఏదో చేయాలన్న సంకల్పం ఆయనలో వచ్చింది. ఇప్పుడు 2.2 అనేది వచ్చింది కాబట్టి ఏమనేది 2.2 అనేది జగన్మోహన్ రెడ్డికే తెలుసు. మన వరకు ఎంతున్నా ఏదున్నా కూడా మన పార్టీ వచ్చిందంటే మనకంతా బలమే. పార్టీ లేకపోయినా ఈ రోజు ఆదంలో కూడా సమస్యలు అనేది ఏదో కొద్ది చిన్న కానీ ఆ సైడ్ రాజకీయాలు అత్యాచారాలు తిరుగుతా ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు. ఏ రకంగా కార్యకర్తలు ఏ పార్టీ బలంగా ఉన్నాడో వాళ్ళంతా కూడా మెత్తలు చేస్తా ఉన్నారు. ఆదంలో పరిస్థితి లేదు. ఎందుకంటే మీలో ఒక పట్టుదల ఉంది కాబట్టి, మీలో ధైర్యం ఉంది కాబట్టి, ఎవరేమైనా మేము సంసిద్ధంగా మేము పార్టీ గట్టిగా ఉంటామని చెప్పేసి మీలో మనసులో ఉంది కాబట్టి ఈ రోజు ఈ పార్టీ కూడా ఆదంలో నిలబడిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను నిజంగా మీరు ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఏదున్నా కూడా ఈసారి అధికారం వచ్చే అది చేయదండి ఇది చేయదనేది లేదు. ఎవడు పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సి ఉండే. ఏమి మాట్లాడాల్సి ఉండదు.
ఏమైనా ఉన్నా కూడా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అయిన తర్వాత చెప్తాం, సార్ ఈ విధంగా ఉంటే కాదు, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా. మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కూడా ఏం చేశారంటే మధ్య భాగాన్ని ఏదో కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆయన ఆలోచన వేరే. ఎందుకంటే చెడిపోతా ఉన్నారు, ఆ కుటుంబాలు పైకి రావడం లేదు, ఆ మద్యాన్ని వదిలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇంకా ఆయన మనకు షాక్ ఇచ్చినారు కానీ వాళ్ళకేం షాక్ మనం ఇలా టీడీపీ వాళ్ళు ప్రచారం చేసే దాంట్లో ముందంజ అబద్ధాలు ఎంత నిజాలుగా మారుస్తారో అదేవిధంగా కూడా మనందరూ తెలుసు. అయినా కూడా మన మీద అంత మంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా ఎక్కడైనా నిజాలు ఉంటాయంటే ఒక నిజం లేదు. ఇప్పటికీ అడుగుతాను, ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, ఆధార్ కార్డు మార్చి స్థలాలు కబ్జా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మాకు సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఏదో కొత్తగా అంటారు, మాకంతా సాయి మామని చూసేవారు. ఎందుకంటే మాకు ఎట్లంటే ఆయన మామగారి మామ చంద్రబాబు ఉంటుంది. అలాగే శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పనారెడ్డి గారికి, వేదిక సభాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ మనం గ్రామ స్థాయిలో ఇక్కడ ఆదరణ అయితే డివిజన్ స్థాయి, డివిజన్ కాకుండా సచివాలయంలో ఒక కమిటీ, సచివాలయ స్థాయి కమిటీ అంటే మీకు ఇక్కడ ఒక్కొక్క వార్డులో ఒక సచివాలయం ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల 2 సచివాలయాలు ఉన్నాయి. మీకు ఉంటాయో లేదో తెలియదు. మాకైతే కర్నూలులో కొన్ని వార్డులలో 2 సచివాలయాలు ఉన్నాయి, కొన్ని వార్డులలో 3 సచివాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి సచివాలయ స్థాయిలో ఇక్కడ వేయాలి. కమిటీలలో వేసేటప్పుడు ఒక ప్రెసిడెంట్, గ్రామ స్థాయిలో అయితే ఒక ప్రెసిడెంట్, ఇందాక మామగారు చెప్పినట్టు 7 అనుబంధ విభాగాలు ఉంటాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ, తర్వాత మహిళ, యువత, సోషల్ మీడియా, రైతు. ఇంకా మీకు ఎక్కువ మంది ఉండాలనుకుంటే ప్రచార విభాగం వేయచ్చు, టౌన్లో అయితే మున్సిపల్ విభాగం వేయచ్చు, గ్రామాలలో అయితే పంచాయతీ విభాగం వేయచ్చు. ఇట్లా విభాగాలు పెంచుకుంటా పోయేదానికి మీకు అవకాశం ఉంది. ఆ గ్రామం పెద్దదే, ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే విభాగాలు ఎన్ని పెంచుకున్నా దానికి అభ్యంతరం లేదు, అన్ని కూడా చేస్తాను. తర్వాత మీకు ఫోటోలు అడుగుతారు. నేను ఫోటో, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఓటర్ కార్డు తీసుకోవాలి, అది ఫిలప్ చేయాలంటే. వాళ్ళు మేము ఊర్లో లేము, రేపు తెచ్చిస్తాము, ఎల్లుండి తెచ్చిస్తాము, ఆ ఫోటో వచ్చినాక ఇస్తామని లేట్ చేస్తుంటారు. ఒక్కోసారి ఒక్కరి కోసమే ఆ కమిటీ నిలబడతారు. మీరందరూ ఆ కమిటీ వేసేటప్పుడు వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఫోటోలు అక్కడ ఇస్తే పర్లేదు. ఊర్లో ఏమదంటే ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వాట్సాప్లో తెప్పించుకోండి. వాట్సాప్లో తెప్పించుకుంటే మీరే దాన్ని ప్రింట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. లేకపోతే ఒక్కరి కోసమో 2 కోసమో చాలా లేట్ అవుతుంటారు. కాబట్టి మేము కర్నూలులో కూడా అందరితో వాట్సాప్ తెప్పించుకొని మేమే ప్రింట్ చేయించి, అంటే మా నాయకులే ప్రింట్ చేయించి ఫిలప్ చేసి ఇస్తారు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. గ్రామ కమిటీలు ఇంత ముందే స్టార్ట్ చేసినారు,
చాలా వరకు. తర్వాత డివిజన్ కమిటీని కూడా వేయాలి. డివిజన్ వచ్చేసి మీకు సేమ్ అవే ఉంటాయి. ఒకవేళ రైతులు తక్కువ ఉంటారు కాబట్టి మీరు ప్రచార విభాగం కానీ మున్సిపల్ విభాగం మీకు సపరేట్గా ఉంటారు.